నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒకసారి కొత్త డెలిషియస్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది నిఖిల. సో లెట్స్ వెల్కమ్ నిఖిల. హాయ్ స్వీటీ. హాయ్ నిఖిల. అరే నాకు మ్యాచింగ్ ఎందుకు వేసుకొచ్చారా? నీకోసమే. నా కోసం ఎట్లా అవుతుంది అంటే మ్యాచ్ అవ్వాలి కదా, వైబ్ కూడా మ్యాచ్ అవ్వాలని. అది డ్రెస్సెస్ మ్యాచ్ అయింది, వైబ్ ఎట్లా మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఎస్. సో నిఖిల ఏం చేస్తుంటావు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, రీసెంట్లీ ఎగ్జామ్ రాశాను. సో రిజల్ట్స్ కోసం వెయిటింగ్. మరి తర్వాత ప్లాన్ ఏంటి? ఎగ్జామ్ రాస్తున్నాను. ఏం ఎగ్జామ్? టీఎస్ఐ సెట్ MCA కోసం. ఓ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. నైస్. సో అది ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేస్తాను. అరే ఇలా ఎన్నాళ్ళు చదువుతావురా? అంటే చదువుతున్నాను, ఇంకా 2 years అయితే అయిపోతుంది అన్ని ఎండ్. ఏ రెసిపీ చేయబోతున్నాను? యాపిల్ కేక్ సలాడ్. మరి లేట్ చేయకుండా నీకు చేయబోయే యాపిల్ కేక్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. యాపిల్ కేక్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: యాపిల్, ఫ్రెష్ క్రీమ్, పాలు, పంచదార పొడి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, దానిమ్మ గింజలు, కేక్ ముక్కలు, ఫ్రూట్ జెల్లీ. యాపిల్ కేక్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ మీకు? ఎస్. ఏం చేయాలి? ఫస్ట్ మనం తీసుకోవాల్సింది యాపిల్. గ్రేట్ రా నువ్వు. ఈ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలా? అవును. నీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి? మ్యాంగో. అవి కూడా చిన్న చిన్న కట్ చేసుకుంటావు, పెద్ద పెద్దగా కట్ చేసుకుంటావు? నాకు కావాల్సినట్టు. మ్యాంగోని పెరుగన్నంలో ఎప్పుడైనా తిన్నావా? అలాంటి వియర్డ్ కాంబినేషన్స్ ట్రై చేయాలి. వియర్డ్ ఏంట్రా, అద్భుతంగా ఉంటుంది. అవునా? నేను ఎప్పుడు ట్రై చేయాలి. నువ్వు ట్రై చేసావా? ట్రై చేయి, నేను చాలాసార్లు ట్రై చేస్తాను. అవునా? నీ ఫేవరెటా? పెరుగన్నంలోకి ఏమేమి తింటాను? చికెన్ 65. అవును. మరి ఏం తింటావు? ఇంకా చికెన్. నువ్వు వెజిటేరియనా ఏంటి? కాదు కాదు, మళ్ళీ చికెన్ 65 అనగా నల్లబెట్టావు. అంటే చికెన్ 65 పెరుగులో పెరుగన్నం. బాగుంటుంది, ట్రై చేయి ఒకసారి. ఓకే, ఇంకేం తింటావు? సరే, నీ లైఫ్లో నువ్వు తిన్న వియర్డెస్ట్ కాంబినేషన్ ఏంటి చెప్పు? ఎగ్ మ్యాగీ. ఎగ్ మ్యాగీ? ఎస్. అది నార్మలే కదా, దాంట్లో వింత ఏముంది? అంటే మా తమ్ముడు చేస్తాడు. తమ్ముడు చేయడం వల్ల వింత. అవును. నేను ఒకటి ట్రై చేశాను. ఏం ట్రై చేస్తాను? యాపిల్తోనే ట్రై చేశాను. అవునా? ఏం ట్రై చేస్తాను? యాపిల్ ఇంకా ఆవకాయ పచ్చడి. రియల్లీ? యాపిల్ ఆవకాయ పచ్చడా? అంటే నాకు పచ్చడి కావాలన్నా, మా అమ్మ యాపిల్ తినాలని. అరే, పచ్చడి అంటే గుర్తొచ్చింది. మా ఫ్రెండ్ ఒక వియర్డ్ ట్రై చేసింది. ఏం చేసింది తెలుసా? మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, సుమ్మి అని. షీ లైక్ ఒక అర్ధరాత్రి చేసింది, 1 o'clock 2 o'clock అట్లా. ఆకలి వేస్తుంది, చూసింది, ఫ్రిడ్జ్ వైపు వెళ్ళింది, ఏం లేకుండే మ్యాగీ కనిపించింది, మ్యాగీ తీసుకుంది. దాంట్లో ఏం చేసిందంటే మసాలా లేదు, మసాలా లేదు అని చెప్పేసి పచ్చడి వేసుకొని మ్యాగీ చేసింది. నిజంగా నువ్వు చెప్తుంటే నాకు అదే గుర్తొచ్చింది. మ్యాగీ చూసా, చికెన్ మ్యాగీ చూసా, ఈ పచ్చడి మ్యాగీ నేను ఎప్పుడు చూడలేదు. నేను కూడా చూడలేదు. అది కూడా దాని తర్వాత పాపం స్టమక్ అప్సెట్ అయింది పాపం తనకి. ఆబ్వియస్లీ అవుతుంది. ఏ పచ్చడి వేసింది? ఆవకాయ అనుకుంటా. మీ బ్యాచే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫైన్. సో ఇట్లా యాపిల్ మొత్తం కట్ చేసుకోవాలా? ఎస్. చేసేసే ఫటాఫట్. సో కటింగ్ డన్నా? ఎస్. మరి తర్వాత మిక్సింగ్. ఓకే, సో మిక్సింగ్ ఫస్ట్ మిక్సింగ్ బౌల్ అనుకోవాలి. యప్. థ్యాంక్ యూ. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఫ్రెష్ క్రీమ్, 2 spoons షుగర్. ఓకే. నెక్స్ట్ మనం కలుపుకుంటున్నప్పుడు కొంచెం కొంచెం మిల్క్ పోసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాక మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా. ఎస్. ఏం పెట్టుకున్నాం? యాపిల్. యా, బాగానే ఉంది మెమరీ పవర్. యాపిల్స్ అన్నీ వేసేసుకుంటాం. తర్వాత దీన్ని మిక్స్ చేసుకోండి. ఓకే, సో మిక్సింగ్ అయిపోయింది కదా. ఎస్. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ, కొంచెం లిక్విడ్ ఉండాలి. యా, కేక్ అబ్జర్వ్ చేస్తుంది కదా అందుకని. ఓకే. ఓకే, సో చలో బౌల్స్.
యూ. ఇప్పుడు మనం దీన్ని అందంగా డెకరేట్ చేయాలి. మనం ఏం చేస్తున్నామంటే కేక్ని తీసుకొని క్రంబుల్ చేస్తున్నాం. ఓ ఓకే. ఇంకేంటి విశేషాలు స్వీటీ? ఏం చేస్తావు? నేనా మా ఇంటి షెఫ్కి అందరు వచ్చి కుక్ చేస్తుంటే వాటిని తింటూ ఉంటాను. ఆహా, పెద్ద ఫుడీ అను కూడా. ఆబ్వియస్లీ మా ఇంటి షెఫ్కి ఒక్కొక్కరు ఎంత అద్భుతమైన వంటలు తీసుకొస్తారు తెలుసా? తెలుసు, అందుకని నన్ను తీసుకొచ్చారు. ఎస్, అది కూడా కరెక్టే. మరి నువ్వేం చేస్తావు ఫ్రీ టైంలో? యానిమే చూస్తా. ఆహా, లైక్ ఎలాంటివి? లైక్ వన్ పీస్, నరుటో, ఇంకా మై హీరో అకాడమిక్, జుజుత్సు కైసెన్ అలాంటివి. ఇద్దరం అదే స్టేజ్లో అయిపోయాం అనమాట. కరుణామయత్యం. ఇంతకీ మీ కాలేజ్ కోవిడేనా? నో. తర్వాత మనం చేసి పెట్టుకున్న యాపిల్ పుడింగ్ ఉంది కదా, అది వేయాలి. కోటి కూడా అలాగే ఫిల్ చేసుకున్నాం. సో మనం ఆల్రెడీ పుడింగ్ వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఇప్పుడు దీన్ని కొంచెం దానిమ్మ వేసుకొని డెకరేట్ చేస్తాం. ఓకే. ఎస్, డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్ జెల్లీ. ఏం జెల్లీ ఇది? ఫ్రూట్ జెల్లీ. ఓ, మనం అంతా హెల్దీగా ఉండాలి కదా, అందుకే. సో ఫైనల్లీ రెసిపీ రెడీ అయిపోయిందా? అవును. ఇచ్చేస్తావు, టేస్ట్ చేస్తా? ఇస్తాను, కానీ నాకు ఒక క్వశ్చన్ ఉంది. సరే అడుగు. 5 ants + 5 ants ఎంత? 10 ants. 10 ants. ఓ 10 ants. Yes. 5 cube + 5 cube ఎంత? క్యూబ్ క్యూబ్ 5 cube + 5 cube. ఆల్ఫాబెట్ క్యూబ్. 10 క్యూబ్. ఐ క్యూబ్. 5 + 5 ఎంత? 10. 5 cube + 5 cube ఎంత మరి? 10 క్యూబ్ కాదు, థ్యాంక్ యూ. అబ్బా. ఇంకేమన్నా? లేదు. థ్యాంక్ యూ. You're welcome. సో ఫైనలీ మా నిక్కీ చేసిన యాపిల్ కేక్ సలాడ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. యాపిల్ కేక్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: యాపిల్, ఫ్రెష్ క్రీమ్, పాలు, పంచదార పొడి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, దానిమ్మ గింజలు, కేక్ ముక్కలు, ఫ్రూట్ జెల్లీ. యాపిల్ కేక్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా యాపిల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఫ్రెష్ క్రీమ్, పంచదార పొడి, పాలు, ముందుగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో కేక్ని క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా మనం కలుపుకున్న యాపిల్ మిశ్రమంని వేసి దానిపై దానిమ్మ గింజలు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, ఫ్రూట్ జెల్లీతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ యాపిల్ కేక్ సలాడ్ రెడీ. యాపిల్ కేక్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఎస్. యూ. చిన్న బాగుంది. థ్యాంక్ యూ. తిని చెప్పారా? తింటున్నా చెప్తున్నా. నా రెసిపీయే కదా, డౌట్ ఏముంది? కానీ సూపర్ డెలిషియస్గా ఉంది. అండ్ యాపిల్ అదంతా మిక్స్ చేసి విత్ కేక్ కాంబినేషన్ అదిరిపోయింది అనమాట. సూపర్ యమ్మీ అండ్ డెలిషియస్, సింపుల్ అండ్ క్విక్ రెసిపీ. మరి లేట్ ఎందుకు, మీరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. నేను తిన్న డెజర్ట్స్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ డెజర్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చూసారు కదా నిఖిలా చేసిన యాపిల్ కేక్ సలాడ్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ డెజర్ట్ని మీరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అండ్ నేను టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.